పిల్లల భవిష్యత్తును బాగుండాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. అయితే వీళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. అదేవిధంగా ఆడపిల్లల విషయంలో మరీ ఆచితూచి అడుగులేస్తారు. వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ స్కీము ఒకటి వచ్చేసింది. అదే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకంలో భాగంగా ఆడపిల్లలకి ఉన్నత విద్య కోసం, వివాహ విషయంలో, భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండాలన్న ఏకైక దృక్పథంతో తల్లిదండ్రులు పిల్లల పైన అనగా ఆడపిల్లల పైన పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం అనేది దీంట్లో ఉంటుంది. ఈ పెట్టుబడులు ఎలా పెట్టాలి అనేది ఆలోచించినట్టయితే, ఈ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు మీ యొక్క అందుబాటులో ఉన్నటువంటి బ్యాంకును గనక సంప్రదిస్తే లేదా పోస్ట్ ఆఫీస్ను సంప్రదిస్తే అక్కడ మీకు ఈ స్కీముకు సంబంధించి వాళ్ళు పత్రాలను అందజేస్తారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా తమ పిల్లలు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలకి ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన పథకంలో అడ్మిషన్ తీసుకోవడానికి లేదా ఆ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్లో ముఖ్యంగా 18 సంవత్సరాలు వచ్చేలోపు వారికి 50% అంటే 50% డబ్బుని మనము విత్డ్రా కూడా చేయొచ్చు అన్నమాట. అయితే దీంట్లో పెట్టుబడులు పెట్టాలి అంటే నెలకు పెట్టాలా, లేదా సంవత్సరానికి పెట్టాలా, లేదా 2 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు పెట్టాలా అనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో స్కీమ్లో పెట్టుబడి పెట్టాలంటే ప్రతి సంవత్సరము మీరు ఎంతైతే సెలెక్ట్ చేసుకుంటారో, అంటే 150 రూపాయలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా మీ అకౌంట్ల నుంచి ఈ యొక్క అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. మీరు స్పెషల్గా పోయి ఇంకొక దగ్గర అమౌంట్ కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది లేదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీంట్లో సుకన్య సమృద్ధి యోజన పథకంలో చిన్న మొత్తాల పొదుపు అని కూడా అంటారు. అయితే దీంట్లో భవిష్యత్ అనేది పిల్లలకు చాలా బాగుంటుంది. ఇందులో ఆర్థిక సంవత్సరానికి గాను 250 రూపాయలు కట్టడం ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అయితే 1,50,000కు పైగా దీంట్లో సంవత్సరానికి పెట్టుబడి కూడా పెట్టవచ్చు. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన యొక్క అమౌంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ల రూపంలో కూడా దీంట్లో మనం పేమెంట్స్ అనేది చేయొచ్చు. అయితే దీంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, విద్యార్థుల దశలో ఉన్నప్పుడు లేదా 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే 10వ తరగతి పాస్ అయిన తర్వాత, లేదంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేరుగా వెళ్ళి 50% అమౌంట్ని విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా వీళ్ళు కల్పిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి డబ్బులు ఎటుపోతాయో అనేటటువంటి భయం అనేది ఏ ఒక్కరికి కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో పెట్టుబడులు పెట్టినటువంటి వారందరికీ కూడా పన్ను మినహాయింపు అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. దానితో పాటు 8.20% వడ్డీని కూడా పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే మీకున్నటువంటి గడువు ఏదైతే ఉంటుందో, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి గడువు ఏదైతే ఉంటుందో దానికి గాను గవర్నమెంట్ మీకు 8.20% మీకు వడ్డీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి అత్యధిక ప్రయోజనాలు అనేటివి దీంట్లో లభించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, లేదంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది మీరు స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం పెట్టుబడులు ఎట్లయితే పెడతామో మనకు రాబడి కూడా అట్లాగే వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి మీకు అనుకూలంగా ఎంతైతే బాగుంటుంది అనుకుంటారో అంత పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచన అయితే చేసుకోండి. ఎందుకంటే ఆడపిల్లలకి మనం ఎక్కడ చేసినా కూడా దీంట్లో ఎప్పుడైతే పెట్టుబడులు పెడతామో అది చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళకు ఒక ఏజ్ వచ్చే వరకు మీకు రిటర్న్స్ అనేది బెటర్గా ఉంటాయి. కాబట్టి ఎంత అనేది మీరే తొందరగా డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే
10 ఇయర్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతారో వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పథకానికి వాళ్ళు ఎలిజిబుల్ కారన్నమాట. సో మీరు 1 ఇయర్ అప్పటి నుంచి మీరు 10 ఇయర్స్ లోపు ఎప్పుడైనా సరే వీళ్ళు ఈ యొక్క సుకన్య స్కీమ్కి ఖచ్చితంగా వీరు ఎలిజిబులే అన్నమాట. మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు అధికారులను కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్ అధికారులను కానీ మీరు సంప్రదించినట్టయితే మీకు దాని ద్వారా మీకు అత్యధికంగా మీ యొక్క స్కీము మీకు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు కాబట్టి ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క స్కీమ్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతైతే పెట్టుబడి పెడతారో మీకు రిటర్న్స్ అనేవి కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఎంతైతే పెట్టాలనుకున్నారో ఆలోచించుకొని మీరైతే ఈ యొక్క పెట్టుబడులు పెట్టి మంచి వాళ్ళ యొక్క భవిష్యత్తుని బంగారు బాట వేయాలని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా చూసినట్టయితే ప్రతి ఒక్క స్కీమ్ గురించి మన ఛానల్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ప్రతి స్కీమ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.